జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడును దేవాలయాల భూమి అని చెప్పి పిలుస్తారనమాట. ఇక్కడ సుమారుగా 33,000 ప్రాచీన హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని దేవాలయాలు, అలాగే వాటి అద్భుతమైనటువంటి హిందూ వాస్తుశిల్పం, ఎత్తైనటువంటి గోపురాలు, అలాగే చారిత్రక ప్రాముఖ్యతకు చాలా వరకు ప్రసిద్ధి చెందినాయన్నమాట. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అన్నమాట. మామూలుగా మదురై మీనాక్షి అంటారు కదా, ఆ ఆలయం. ఇక్కడ శివుడు అంటే సుందరేశ్వరుడు కంటే మీనాక్షి అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ ఆలయ గోపురాలపైన ఉన్నటువంటి రంగురంగుల శిల్పాలు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనమాట. ఇకపోతే తంజావూరు బృహదీశ్వర ఆలయం, దీనిని రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటనమాట. గర్భగుడి పైన ఉన్నటువంటి భారీ గోపురం దీని యొక్క ప్రత్యేకత. ఇక రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి పొడవైన వరండాలు, అలాగే పవిత్ర తీర్థాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం అనమాట. అంతేకాదు విష్ణుమూర్తికి అత్యంత పవిత్రమైనటువంటి 108 ముఖ్య దేవాలయాల్లో ఇది చాలా అంటే చాలా ప్రధానమైంది. ఇక తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం, మనం అందరూ కూడా అరుణాచలం అని చెప్పి పోతా ఉంటారు చూడండి, ఇది పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటనమాట. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధి అనమాట. ఇక కాంచీపురం ఆలయాలు, ఈ కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం, అలాగే కామాక్షి అమ్మవారి ఆలయం, అలాగే కైలాసనాథ వంటి అనేక చారిత్రక ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. ఇక ఫళని మురుగన్ ఆలయం, సుబ్రహ్మణ్యుని 6 ముఖ్య క్షేత్రాలలో ఇది ప్రధానమైందనమాట. ఇక చిదంబరం నటరాజస్వామి ఆలయం, ఇక్కడ శివయ్య ఆనంద తాండవం చేస్తున్నటువంటి రూపంలో కనిపిస్తారు. ఈ క్షేత్రం మన పంచభూతాల్లో ఒకటైన ఆకాశం తత్వాన్ని చెబుతుందన్నమాట. ఈ గొప్ప పుణ్యక్షేత్రాలతో పాటే తమిళనాడులో మరొక ఫేమస్ టెంపుల్ కూడా ఉండాలి. అదే అరుల్మిగు బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనమాట. ఈ అరుల్మిగు బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనేది తమిళనాడులోని తిరుచెందూరు సమీపంలోని సిరువపూర్లో వెలిసినటువంటి అత్యంత శక్తివంతమైన, అలాగే ప్రాచీనమైనటువంటి క్షేత్రం అనమాట. ఈ ఆలయం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ స్వామికి అంకితం చేయబడింది. మన పురాణాల ప్రకారం శ్రీరాముని కుమారులైన లవకుశులు ఈ ప్రదేశంలోనే నివసించారని, వాళ్ళు తెలియక తమ తండ్రి అయినటువంటి శ్రీరాముడితో యుద్ధం చేశారని చెప్పి చెప్తారనమాట. అయితే ఈ యుద్ధం కారణంగా ఏర్పడినటువంటి దోష నివారణ కోసం వాళ్ళు ఇక్కడ శివుడిని పూజించారని చెప్పేసి ప్రతీతి అనమాట. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువు తిన్నారని చెప్పేసి మన పురాణాల్లో అయితే చెప్పబడింది. ఈ ఆలయానికి ఉన్నటువంటి అత్యంత విశిష్టమైనటువంటి నమ్మకం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశించే వాళ్ళు ఈ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కోరిక అయితే నెరవేరిపోతుందంట. మీలో ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనిపిస్తే ఒకసారి పోయి ఆ స్వామిని దర్శించుకొని రండి. ఇక ఈ ఆలయం మన దక్షిణ భారత హిందూ శైలిలో ఎంతో అద్భుతంగా నిర్మించినారు. ఇక్కడి ఆలయ గోపురాలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడల మీద ఉండేటటువంటి శిల్పకళను చూస్తే కళ్ళు తిప్పుకోలేం. ఇక తమిళ క్యాలెండర్ ప్రకారం తై మాసంలో, అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి సమయంలో ఇక్కడ పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. భక్తులందరూ కూడా తమ మొక్కులు తీర్చుకోవడానికి భుజాలపైన కావిడి మోస్తా ఎంతో భక్తితో స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇంతటి గొప్ప మహిమలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఏకంగా 507 ఎకరాల దేవుడి మాన్యం అయితే ఉండాలి. అంటే దేవుడి పేరుతో భూములు ఉంటాయి చూడు, అదనమాట. ఎంత? 507 ఎకరాలు ఉండాలి. అయితే ఈ దిక్కుమాలినటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఆ దేవుని మాన్యమైనటువంటి 507 ఎకరాల భూములను స్వాహా చేసేసారు. ఏం మనుషులు రా స్వామి నాయన. గుళ్ళు ఉండిపోతురి, దేవుళ్ళను ఉండిపోతురి, వాళ్ళ ఆస్తులను ఉండిపోతురి, ఏం ఉండిపోతురి. కనీసం హిందువులుగా కూడా 2 కాళ్ళతో చూడలేకపోతురి. ఏమి ప్రభుత్వం, ఏమి నాయకులు, అలాంటి వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళని ఏమనాలా? చూడండి, ఒకసారి ఆలోచించండి. అసలు ఆ భూములను ఎవరికి అప్పగించారో కూడా తెలియకుండా దానికి సంబంధించినటువంటి దస్తావేజులను మాయం చేసేసారు. ఏమి ప్లాన్ చూడు, అంటే మొత్తం దొబ్బేయాలని ప్లాన్ చేశారు. దీంతో మన హిందూ సంఘాలు తమిళనాడు హైకోర్టును అయితే ఆశ్రయించినాయి. ఇక తమిళనాడు హైకోర్టు ఈ రోజు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. కరూర్ జిల్లాలోని వెన్నైమలై సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినటువంటి 507 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేసింది. గుడిలో ఉన్నటువంటి దేవుడు కూడా
చట్టం దృష్టిలో ఒక వ్యక్తి అంటే జస్టిస్ పర్సన్ కిందే లెక్కని, ఆయనకు ఓటు హక్కు లేనంత మాత్రాన ఆయన ఆస్తులను రక్షించకుండా వదిలేయడం కుదరదని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. అర్థమవుతుందా? ఓట్లు ఉన్నటువంటి ఆక్రమణదారుల ప్రయోజనాల కంటే రాజ్యాంగబద్ధమైన పాలన చేయడమే ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పేసి స్టాలిన్ ప్రభుత్వానికి కోర్టు చురకలంటించింది. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి 507 ఎకరాల భూమి ఆక్రమణకు గురైతే ఇప్పటి వరకు కేవలం 93 ఎకరాలను మాత్రమే స్వాధీనం చేసుకోవడం పైన హైకోర్టు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దేవుడి భూముల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడదని చెప్పేసి అధికారులను హెచ్చరించిందనమాట. ఇకపోతే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆలయ భూములు ఉన్నాయి కదా, ఈ ఆలయ భూములు అంటే భక్తులు భక్తితో ఇచ్చేటువంటి విరాళాలని, అవి ప్రభుత్వ సొంత ఆస్తులు కాదని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు ఎంతటి పవర్ ఉన్న వ్యక్తులైనా, చివరికి పారిశ్రామికవేత్తలైనా సరే పోలీసుల సహాయంతో భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. హ్యాట్స్ ఆఫ్ స్వామి. నెల రోజుల్లోగా ఈ భూములను స్వాధీనం చేసుకొని ఆలయానికి గనక అప్పగించకపోతే స్టాలిన్ ప్రభుత్వం పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ దుర్మార్గపు డిఎంకే ప్రభుత్వానికి చెప్పాలంటే ఒక భారీ షాకే తగిలినట్టయిందనమాట. ఇప్పుడు అతి త్వరలోనే ఈ ఎన్నికలు దగ్గర పడతా ఉండడంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియక ఈ ముఖ్యమంత్రి అటువంటి స్టాలిన్ తెకమకబడుతున్నాడంట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, దేవుడి భూముల్లో స్వాహా చేయాలని చెప్పి చూసేటువంటి వాళ్లకు తమిళనాడు హైకోర్టు కళ్ళు బయర్లు గమ్మే విధంగా తీర్పునిచ్చింది. దేవుడికి ఓటు హక్కు లేకపోవచ్చు కానీ ఆయన ఆస్తులను దోచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పేసి న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి ఈ 507 ఎకరాల భూమిని స్టాలిన్ ప్రభుత్వం నెల రోజుల్లోగా వెనకిస్తుందా లేదా ఎన్నికల వేళ మరేదైనా కొత్త నాటకానికి తెరదీస్తుందా అనేది వేచి చూడాలన్నమాట. మన హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సంచలన వార్తలు అలాగే హిందూ ధర్మ విశేషాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.